హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ముందు వీడియోలో అందం, ఆరోగ్యం, అనుబంధం గురించి వీడియోలు అయితే ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. ఈరోజు అందంలో భాగంగా మన జుట్టును ఎలా సంరక్షించుకోవాలి, ఏ జాగ్రత్తలు పాటించడం వల్ల మన జుట్టు హెల్దీగా ఉంటుందో చూసేద్దాం ఈ వీడియోలో. కొన్ని చిన్న చిన్న అలవాట్లతో మన జుట్టును చాలా హెల్దీగా ఉంచుకోవచ్చని నేను అనుకుంటున్నాను. అది షార్ట్ హెయిర్ అయినా అవ్వచ్చు, లాంగ్ హెయిర్ అయినా అవ్వచ్చు. అది దృఢంగా, చూడడానికి హెల్దీగా ఉండాలి. మరి అదెలాగో చూసేద్దాం. ఆరోగ్యంగా రోజును ప్రారంభిస్తే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నియమం జుట్టు ఆరోగ్యానికి వర్తిస్తుంది. మనం పాటించే కొన్ని అలవాట్లు జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరిగేలా చేస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి. నిద్ర లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ వీటికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచిది. ఫలితంగా కుదుళ్లలో చర్మం తేమగా మారి జుట్టు ఎదుగుదలకు ప్రేరేపిస్తుంది. ఒకవేళ ప్లెయిన్ వాటర్ తాగలేని వారు అందులో ఒక చెక్క నిమ్మరసం, కీరదోస ముక్కలు వేసుకొని తాగడం చాలా మంచిది. ఉదయాన్నే మనం తీసుకునే అల్పాహారం ఆకలి తీర్చడానికే కాదు, జుట్టు ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుందట. అయితే ఇందుకోసం ప్రోటీన్లు అధికంగా ఉండే కోడిగుడ్లు, పెరుగు, పీనట్ బటర్, నట్స్, ప్రోటీను బార్స్ వంటివి ఒత్తిడి, చికాకులతో ఆరోగ్యాన్నే కాదు, జుట్టు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. దీని నుంచి విముక్తి పొందడానికి ఉదయాన్నే చేసే వ్యాయామాలు ఎంతో కీలకమైనవి. ఇందులో భాగంగా నడక, యోగా, ధ్యానం వంటివి ప్రయత్నించాలి. వీటిలో ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. ఇవి కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. కొబ్బరి, బాదం, జోజోబా నూనెల్లో ఏదో ఒకదాన్ని కుదుళ్లకు అప్లై చేసుకొని 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. దీనివల్ల జుట్టు కుదుళ్లకు పోషణ అందుతుంది. ఫలితంగా కేశాలు ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మరి జుట్టును దువ్వుకోవడానికి ప్లాస్టిక్ దువ్వెన కాకుండా వుడ్తో చేసినటువంటి చెక్క దువ్వెన వాడడం చాలా మంచిది. చెక్కతో చేసినటువంటి మందపాటి బ్రిజిల్స్ ఉన్న దువ్వెన ఉపయోగించడం చాలా మంచిది కుదుళ్లకు. దీనివల్ల జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే తల స్నానానికి గోరువెచ్చని నీళ్లు ఉపయోగించడం చాలా మంచిది. సల్ఫేట్లు లేని షాంపూలు వాడటం మంచిది. ఇక జుట్టును ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్లు వాడకపోవడం చాలా మంచిది. జుట్టు కర్లీగా లేదా స్ట్రైట్గా ఉండేందుకు హెయిర్ స్టైలింగ్ టూల్స్ వాడేవారు తక్కువ ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవడం, వీటిని వాడే ముందు హెయిర్ స్ప్రే, సీరం వంటివి ఉపయోగించడం మంచిది. ఈ చిట్కాలన్నీ జుట్టు రాలకుండా చేస్తాయి. ఉదయాన్నే మనకు నచ్చిన పనులకు కాసేపు సమయం కేటాయిస్తే ఆ రోజంతా ఉల్లాసంగా గడిపేయచ్చు. అయితే ఈ అలవాటు ఎదుగుదలను ప్రేరేపిస్తుందట. అదెలాగంటే నచ్చిన పనులు చేయడం వల్ల ఒత్తిడి దరిచేరదు. ఇది జుట్టు ఆరోగ్యానికి మంచిదేనట. బిగుతుగా జడ వేసుకోవడం లేదంటే బిగుతైన రబ్బర్ బ్యాండ్ ఉపయోగించడం వల్ల జుట్టు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సిల్క్ లేదా సాటిన్ రబ్బర్ బ్యాండ్లు వాడడం చాలా మంచిది. వదులుగా జడ వేసుకోవడం, ముడి వేసుకోవడం చాలా మంచిది. ఎండ వల్ల చర్మం కందిపోకుండా సన్ స్క్రీన్ లోషన్ ఎలాగైతే రాసుకుంటామో జుట్టు ఆరోగ్యం పాడవకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బయటికి వెళ్ళినప్పుడు హెయిర్ సీరం రాసుకోవడం, జుట్టు పూర్తిగా కవర్ అయ్యేలా స్కార్ఫ్ కట్టుకోవడం, టోపీ పెట్టుకోవడం వంటివి చేయాలి. ఈ చిట్కా కాలుష్యం బారి నుంచి జుట్టును చాలా వరకు కాపాడుతుంది. మరో చిన్న మాట, అయితే ఇవన్నీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కాకుండా క్రమం తప్పకుండా పాటించినప్పుడే ఫలితం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనము మొదలు పెట్టేద్దామా? వీడియోలో చెప్పిన విధంగా ఈ చిట్కాలన్నీ పాటించడం వల్ల మనం మన జుట్టును సంరక్షించుకోగలమని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఒక మంచి ఆరోగ్యం వీడియోతో మీ ముందుంటాను.